హెచ్కేల గ్రంథం 48వ అధ్యాయం. గోత్రముల పేరులు ఇవి. దానియులకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గం వరకు, హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాని యొక్క సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము, ఆషేరీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము, నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగం, మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగము, ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము, రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము, యూదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమి ఉండును. దాని వెడల్పు 25,000 కొలకరలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివి వలనే ఉండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొలకరల నిడివియు 10,000 కొలకరల వెడల్పునై ఉండవలను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకరల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకరల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకరల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకరల నిడివియు ఉండవలను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును. ఎలయనగా ఇశ్రాయేలీలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమి యందు లేవీయుల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయులకు ఒక చోటు ఏర్పాటు చేయవలను. అది 25,000 కొలకరల నిడివియు 10,000 కొలకరల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకరలను, వెడల్పంతయు 10,000 కొలకరలను ఉండును. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు. 25,000 కొలకరల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన 5,000 కొలకరలు గల చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదే పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్య పట్టణము కట్టబడును. దాని పరిమాణ వివరం ఏదనగా ఉత్తర దిక్కున 4,500 కొలకరలు, దక్షిణ దిక్కున 4,500 కొలకరలు, తూర్పు దిక్కున 4,500 కొలకరలు, పడమటి దిక్కున 4,500 కొలకరలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకరలు, దక్షిణపు తట్టున 250 కొలకరలు, తూర్పు తట్టున 250 కొలకరలు, పడమటి తట్టున 250 కొలకరలు ఉండవలను. ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని తూర్పు తట్టున 10,000 కొలకరలను, పడమటి తట్టున 10,000 కొలకరలను ఉండును. ఏ గోత్రపు వారైనను పట్టణములో కష్టము చేసి జీవించు వారు దానిని సాగుబడి చేయుదురు. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకరల చచ్చౌకముగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలను. ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొలకర్రలను, పడమటి దిశను గోత్ర స్థానములుగా ఏర్పడిన 25,000 కొలకర్రలను గల భూమిని ఆనుకోను స్థానము అధిపతి దగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును. యూదావారి సరిహద్దునకును బెన్యామీనీల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును. తూర్పు నుండి పడమటి వరకు కొలవగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనీలకు ఒక భాగము, బెన్యామీనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగము, షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇస్సాకారీయులకు ఒక భాగము, ఇస్సాకారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జబూలూనీయులకు ఒక భాగము, జబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా గాదీలకు ఒక భాగము. దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబా ఓటల వరకు నది వెంబడి మహాసముద్రం వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీల గోత్రములకు విభాగింపవలసిన దేశం ఇదే. వారి వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4,500 కొలకరల పరిమాణము. ఇశ్రాయేలీల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలను. ఉత్తరపు తట్టున రూబేను దనియు, యూదాదనియు, లేవి దనియు 3 గుమ్మములు ఉండవలను. తూర్పు తట్టు 4,500 కొలకరల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపు దనియు, బెన్యామీను దనియు, దాను దనియు 3 గుమ్మములు ఉండవలను. దక్షిణపు తట్టు 4,500 కొలకరల పరిమాణం గలది. ఆ తట్టున షిమియోను దనియు, ఇస్సాకారు దనియు, జబూలూను దనియు 3 గుమ్మములు ఉండవలను. పడమటి తట్టు 4,500 కొలకరల పరిమాణం గలది. ఆ తట్టున గాదు దనియు, ఆషేరు దనియు, నఫ్తాలి దనియు 3 గుమ్మములు ఉండవలను. దాని కైవారము 18,000 కొలకరల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు.